మధ్యలో ఇలాంటివి వస్తూ ఉంటాయి, కంగారు పడకండి. టీవీలో కూడా వేస్తూ ఉంటారు ప్రసారంలో అంతరాయం అంటే అర్థం ఏంటంటే ఆటంకం అని కాదు. అంటే ఎప్పటికే ఈ టీవీ సీరియల్ రూపంలో ఆముదం బాగా రాశాం మీకు, ఇక మీద అంతరాయం కొంతే రాస్తామని అర్థం. అక్కడ అంతరాయం అంటే ఇప్పటికి రాశాం కదా 2 కేజీలు అంతరాయం కొంతే రాస్తామని అర్థం. అక్కడ రాసిందంతా అదే కదా. మరి ఇప్పుడు ఇది కూడా ఒక ఉదాహరణ అండి, విద్యార్థులు గ్రహించాలి. మనం తలపెట్టిన పనికి ఏదైనా విఘ్నం ఏర్పడితే దాన్ని తేలిగ్గా తీసుకోవాలి. ఈ మైక్ ఆగిపోవడమో, ఇబ్బంది పెట్టడమో, కరెంటు పోవడమో, జనరేటర్ వేయడమో ఇవన్నీ నాకు సంబంధించిన విషయాలు కావు. నేను హాయిగా ఉంటాను అటువంటి విషయాలు. అందుకని పెద్ద రెచ్చిపోయి గొడవ పెట్టేసి నేను ఎవరో మీకు తెలియదా, నేను వచ్చినప్పుడు ఏర్పాటు చేసుకోవద్దు అంటే వచ్చేసారి మళ్ళీ పిలవరు, ఖాతాలు పోతాయి. మనలో ఒకే మనకు ఉండాలి. అదొకటి. గొడవ పెట్టాం ఏమైనా అవుతుందా, మైకులో రికార్డ్ అయిపోతుంది, ఈయన ఎక్కడ ఎవడో పిలవడు. ఇంకా అంతకంటే హాయిగా ప్రశాంతంగా దాన్ని తట్టుకోవాలంటే ఒక ఉపాయం, ఒక చలోక్తి విసిరేసామనుకోండి, మీరు నవ్వారు నేను నవ్వుకున్నాను, అయిపోయింది గొడవ. దాంతో అక్కడికి అయిపోయింది. జీవితంలో ఎప్పుడు ఆపదలు వచ్చినా దాన్ని చలోక్తిగా తీసుకోండి దయచేసి. చమత్కారంగా దాన్ని పక్కకి సరిపెట్టేయండి. దాన్ని గంభీరంగా తీసుకుని ఏడుస్తూ కూర్చోవద్దు ఖచ్చితంగా. నడిమింటి సర్వమంగళ శాస్త్రి గారిని ఒక మహానుభావుడు తూర్పుగోదావరి జిల్లాలో ఉండేవాడు, గొప్ప కవి, అవధాని. ఆయనకి బాగా చమత్కారాలు అలవాటు. అందరినీ ఏదో మాటని ఏడిపిస్తూ ఉండేవాడు ఆయన. సొరకరేయడం అలవాటు ఆయనకి. ఆశ్చర్యకరంగా ఆయన ఏదో పడ్డారు కొంతకాలం కొంతమంది కోపం కూడా, కొంతమంది సరదాగా తీసుకుంటారు చొరకలేస్తే, కొంతమంది అలాగే అది కక్ష పెంచేసుకుంటారు. ఆయన జోక్ అండేవాడు. ఆయన ఎవరి మీద ఆయనకి ఏం ద్వేషం లేదు, సరదాకి. ఆ సరదాను కూడా తీవ్రంగా తీసుకునేవాడు కొంతమంది ఉంటారు. ఆయన ఎంత సరదా మనిషి అంటే ఆయన కొడుక్కి పెళ్లి చేశాడు, శుభలేఖ వేశాడు. ఆ శుభలేఖలో ఏం రాశారంటే, మా అబ్బాయికి పెళ్లి, నాకు ఉపనయనం, అందరూ వచ్చి ఆశీర్వదించండి అన్నాడు. ఇదేమిటిది? ఉపనయనం అంటే యజ్ఞోపవీతం వేస్తారు. ఉపనయనం ఎప్పుడు చేస్తారు? పెళ్లికి ముందు చేస్తారు. అబ్బాయికి పెళ్లి ఏమిటి? తండ్రికి ఉపనయనం ఏమిటి? తండ్రికి ఉపనయనం కాకుండా పెళ్లి కాకుండా అబ్బాయి పుడతాడా? అందరూ ఆశ్చర్యపోయారు ఊళ్ళో వాళ్ళు. ఏమిటి శాస్త్రి గారు శుభలేఖ ఎలా వేశారు? మా అబ్బాయికి పెళ్లి అంటాడు, నాకు ఉపనయనం అంటాడు, ఈయనకు ఉపనయనం ఏమిటి అని చూడడానికి వెళ్ళారు. ఆయన ఏం చేశాడు తెలుసు? విచిత్రంగా పెళ్లి అయిపోయింది, అబ్బాయికి పెళ్లి అయిపోయింది, మీకు ఉపనయనం ఏదంటే కంగారు పడకన్నాడు. కొత్తగా కళ్ళజోడు కొన్నాడు ఆయన. ఆ కళ్ళజోడు తెప్పించి కళ్ళజోడు పెట్టుకున్నాడు. ఇదే ఉపనయనం అన్నాడు. నయనం అంటే కళ్ళు కదా, ఉప అంటే సమీపం కదా, కళ్ళజోడు పెట్టుకోవడం ఉపనయనం అని చెప్పాడు ఆయన. అంత చమత్కారం. ఈయన చమత్కారాన్ని అంతా ఇలా భరించేవారు ఊళ్ళో. చివరికి ఆయనకి భయంకరమైన దుఃఖం వచ్చిందండి. అప్పుడు కూడా ఒక చమత్కారంతో సరిపెట్టాడు ఆయన. ఇంత పెంచి పెళ్లి చేసిన కొడుకు చనిపోయాడండి 40 ఏళ్ల వయస్సులో. 40 ఏళ్ల వయస్సులో ఎంత దుఃఖంగా ఉంటుందో చూడండి తండ్రికి. 40 ఏళ్ల కొడుకు చనిపోయాడు. అప్పటికి ఆయనకి 20 ఏళ్ళు 60 ఏళ్ళు ఎంతో చనిపోయాడు. చాలా దుఃఖంలో ఉన్నాడండి. కానీ ఆయన వేదాంతి కాబట్టి అలాగే తట్టుకుని అలాగే నిలబడ్డాడు. చేస్తే చివరికి ఆ శవం అక్కడ ఉందండి, కొడుకు శవం. ఊళ్ళో వాళ్ళు ఎవడు శవవాహకానికి రావట్లేదండి. ఈయన అందరినీ ఏడిపిస్తాడు కదా, జోకులేసి మోసుకోమను, కొడుకుని ఆయనే మోసుకోమని. ఎంత దుర్మార్గంగా ఉంటారో చూడండి సమాజంలో. ఆయన జోకులు వేసాడు అంతే కదా. శవవాహకత్వానికి ఎవరు వెళ్ళమంటే ఆ రోజుల్లో పరిస్థితి ఏమిటండి? ఈ రోజుల్లో అంటే వాహనాలు ఏవో ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి, ఆ రోజుల్లో ఎవరున్నారండి? పైగా ఏ కులం వాళ్ళకి ఆ కులం వాళ్ళే రావాలి, వేరే వాళ్ళు రారు. వాళ్ళు రాకపోతే ఎవరు వస్తారు? ఆయన అలాగే కూర్చున్నాడండి. శవం అక్కడే ఉందండి. ఆయన కొంచెం దిగులుగా ఉన్నాడండి. ఇంట్లో ఆడది తల్లి విపరీతంగా ఏడుస్తుంది. అయ్యో నా కొడుకును మొయ్యడానికి కూడా ఎవరు రావట్లేదండి, మీ మాటలే ఇంత పని చేసేయండి అని ఏదో అంటున్నాడు. అది కూడా భరిస్తున్నాడు. ఈ లోపు ఒకడు వచ్చి ఆయన పలకరించాట. ఏమండే మీ కొడుకును మొయ్యడానికి ఎవరో రాలేదా? మరి అలాగే ఉంటుంది అన్నట్టు. ఆయన వెంటనే అన్నట్టండి, ఆశ్చర్యకరంగా ఆయన పాండిత్యం. అంత దుఃఖంలో ఉన్నవాడు కూడా, నా కొడుకు బతికి నిర్వాహకుడే, చచ్చి నిర్వాహకుడే, నువ్వు బావయ్యా అని చెప్పేట. నిర్వాహకుడు అంటే ఆర్గనైజర్ అని ఒక అర్థం, నిర్వాహకుడు అంటే వాహకులు లేనివాడు అని 2 అర్థం. నా కొడుకు బతుకున్నప్పుడు గొప్ప నిర్వాహకుడైనయ్యా, బోడు కార్యక్రమాలు నిర్వహించాడు. ఇవాళ పోయినా కూడా నిర్వాహకుడనయ్యా, వాడికి వాహకులు లేరు కదా, ఏం పర్వాలేదు అని అంత దుఃఖాన్ని దిగమిరింగి కన్న కొడుకుని భుజం మీద వేసుకుని శ్మశానానికి తీసుకెళ్లి అంత్యక్రియలు చేశాడండి మహానుభావుడు నడిమింటి సర్వమంగళ శాస్త్రి. అంతేగాని ఊళ్ళో వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చోలేదు. కష్టాన్ని తట్టుకునే విధానం అది. చలోక్తులతో కూడా మనం కష్టాన్ని తట్టుకోవచ్చు. అంటే చమత్కారం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. జీవితంలో ఏది మర్చిపోయినా మంచిదే, సరసాన్ని సరదాన్ని మర్చిపోకూడదు. ఎన్నేళ్ళు వచ్చినా మర్చిపోకూడదు. ఎప్పుడు ముచ్చుముఖం వేసుకుని గంభీరంగా ఉండక్కర్లేదు, నవ్వుతూ ఉండొచ్చు హాయిగా. నవ్వడం నవ్వించడమే మన పని. అంతేగాని ఏడుపు కొట్టు ముఖం వేసుకుని కూర్చోకూడదు. ఇక్కడ నేను గంభీరంగా ఉండడం గొప్ప విషయం ఏం కాదు. ఇక్కడ నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. ఎన్నేళ్ళు వచ్చినా అంతే, ఆడాళ్ళైనా మొగాళ్ళైనా ఎవరైనా అంతే. అప్పుడు అటువంటి భార్యతో అటువంటి భర్తతో కాపురం 90 ఏళ్ళు వచ్చినా ఆనందంగానే ఉంటుందండి, హాయిగానే ఉంటుందండి. ఇద్దరు నవ్వుకుంటూ గడిపేస్తారు. అది జీవితం నుంచి మనం నేర్చుకో.